హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈరోజు డైలీ రొటీన్ వ్లాగ్‌ని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇలాగ రాత్రి పడుకునే ముందే ఇలాగ మొత్తం అంతా క్లీన్ చేసేసి పెట్టుకుంటానండి. మళ్ళీ పిల్లల్ని పొద్దున్నే స్కూల్‌కి పంపాలంటే హడావిడి అయిపోతుందనేసి ఇలాగ రాత్రి పడుకునే ముందరే ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటానండి. గ్యాస్‌ని కూడా ఇలా క్లీన్ చేసేసుకుని మార్నింగ్ లేచిన తర్వాత పెద్ద పని అనిపించదండి. ఇలాగ నైటే క్లీన్ చేసేసి పెట్టుకుంటే, పైగా మా పిల్లోడిని కొత్తగా స్కూల్‌లో జాయిన్ చేసాం కదా! బస్సు 7:20కి అలా వచ్చేస్తుందండి. అందుకనే నేను 5కి లెగిస్తే సరిపోతుంది, కానీ ఇంకా ముందే లెగిస్తున్నానండి. ఇంకా త్వరగా లెగిస్తే ఇంకా కొంచెం పని అనేది కొంచెం తొందరగా అయిపోతుందనేసి 4:30కి అలా లేచి ఈ విధంగా వంట అనేది పూర్తి చేసేసుకుంటానండి. ఆరయ్యేలోపు మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత, పనంతా పూర్తి అయిపోయిన తర్వాత పిల్లల్ని అయితే లేపుతాను. ఇలాగ మా బాబు లంచ్ బాక్స్లోకి అయితే కోడిగుడ్డు పులుసుని అయితే ఇక్కడ చేస్తున్నాను. ఇలాగా ఒక బాక్స్లోకే కాబట్టి కొంచెంగా ఆ బాక్స్లోకి సరిపడగా చేస్తున్నానండి. ఎగ్ ఫ్రై అయితే మనకి చాలా తొందరగా అయిపోతుందండి. అలాగని రోజు లంచ్ బాక్స్లో ఎగ్ ఫ్రై పెట్టలేము కదా! సో రోజుకొక వెరైటీ చొప్పున అయితే లంచ్ బాక్స్లో పెడుతుంటాను. ఇలాగ మొత్తం వంట అయిపోయిన తర్వాత ఇక్కడ చట్నీ కోసం అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి. టిఫిన్ కూడా మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు పిల్లల్ని అయితే లేపుతాను నేను. అలాగే మా బాబుని ఏ స్కూల్లో వేసామో చూపించలేదు కదండి నేను మీకు. ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా చూపిస్తాను. వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటానండి. మా పాప ఏమో ఇక్కడే మా ఊర్లోనే చదువుతుందండి. స్కూల్కి సైకిల్ వేసుకుని వెళ్తుంది. పాప వచ్చేసి 4th క్లాసు, బాబుని ఫస్ట్ క్లాస్లో వేసామండి. ఇంకా ఎల్కేజీ యూకేజీ ఏం లేకుండా డైరెక్ట్గా ఫస్ట్ క్లాస్లోనే వేసేసాము. ఎందుకంటే 6 సంవత్సరాలు 5 నిండిపోయి 6 వచ్చేసినాయి కాబట్టి, మళ్ళీ ఎల్కేజీ యూకేజీ అంటే ఏజ్ ఎక్కువైపోతుంది, స్టడీ అనేది తక్కువైపోతుంది కదా అనేసి ఫస్ట్ క్లాస్లో అయితే జాయిన్ చేసేసామండి. అక్కడ వాళ్ళు కూడా టెస్ట్ అనేది పెట్టి, వాళ్ళు టెస్ట్ పెట్టినప్పుడు అవి బాగానే గుర్తుపడుతున్నాడు అనేసి ఇంకా ఫస్ట్ క్లాస్లో వేశారండి. అలాగే ఇంటి దగ్గర కూడా కంఠస్థం పట్టించాలి బాగా అనేసి చెప్పారు. సర్లే అనేసి ఇంకా మేము ఫస్ట్ క్లాస్లో అయితే జాయిన్ చేసామండి. అక్కడికి వెళ్ళినప్పుడు జాయిన్ చేసేటప్పుడు వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదండి నాకు. ఈసారి వెళ్ళినప్పుడు మా బాబుని ఏ స్కూల్లో జాయిన్ చేసాం అనేది కూడా వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటానండి. షార్ట్ వీడియో టైప్లో అయినా మీతో షేర్ చేసేసుకుంటాను. అలాగే పాపని కూడా నేను ఫస్ట్లోనే కాన్వెంట్లో వేద్దాం అనుకున్నాను, కానీ మా హస్బెండ్ వాళ్ళు ఏంటంటే వద్దు ఏం తెలుసు అప్పుడే అని గట్రా ఇంకా వేయనీయలేదు. పిల్లోడిని కూడా అలాగే అన్నారు. వాళ్ళకి ఏం తెలుసు ఎక్కడ దిగుతారు ఏంటా అనే భయం అనమాట. అంటే బస్సు మీద వెళ్ళి రావాలి కదా, చిన్నపిల్లలు అప్పుడే వద్దు అనేసి గట్రా అనేసి అన్నారని ఇంకా జాయిన్ చేయలేదండి. లేదంటే పాపని కూడా ఫస్ట్ నేను కాన్వెంట్లో వేద్దామని అనుకున్నాను. అప్పుడైతే ఇంకా ఫీజులు అనేవి తక్కువ అండి. ఇప్పుడైతే చాలా ఎక్కువైపోయినాయి. ఫీజులు అనేవి పెరిగిపోయాయి అంటండి బాగా. సర్లే అని ఇద్దరిని తీసుకువెళ్ళాం, కానీ ఇద్దరి మీద సంవత్సరానికి 60,000 అలా అయిపోతుందండి. సో అంత మాకైతే వచ్చే రాబడి అంత లేదు కాబట్టి ఇంకా పిల్లోడిని ఒక్కడనే జాయిన్ చేసామండి. పిల్ల అంటే చదివే వాళ్ళు ఎక్కడ చదివినా సరే బాగానే చదువుతారు. మా పాప కూడా బాగానే చదువుతుందండి. బాబు ఏంటంటే ఇంకా మాట వినడేమో అని భయం అనమాట. వినకుండా అలాగా ఇంకా లాంగ్వేజ్ కూడా చిన్నపిల్లలప్పుడే ఇక్కడ చాలా వల్గర్గా మాట్లాడుకుంటూ ఉంటారండి. ఇంకా ఆ లాంగ్వేజ్ రాకూడదు అనేసి, అలా అలవాటు అవ్వకూడదు అనేసి మాత్రమే పిల్లోడిని ఇక్కడ జాయిన్ చేస్తున్నాను నేను ప్రైవేట్ స్కూల్లో. లేదంటే ఇద్దరిని కూడా గవర్నమెంట్ స్కూల్లోనే వేద్దునండి. పిల్ల మా మాట వింటుందండి. పిల్లోడు ఏంటంటే మాట వినడు. ఇంకా క్రమశిక్షణ కూడా రావాలనేసి వాడికి కూడా ఇలాగ ప్రైవేట్ స్కూల్లో అయితే వేసానండి వాడిని. ఇప్పుడు ఇద్దరు కూడా స్కూల్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి నేను కూడా ఏదో ఒక పని చూసుకుంటూ ఉంటే అప్పుడు పిల్లల్ని కూడా జాయిన్ చేసేస్తానండి. ఇద్దరిని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసేస్తాను. అంటే స్టడీ అనేది ఇంకా మనకి బాగుండాలనేసి నేను ప్రైవేట్ స్కూల్లో వేస్తున్నానండి. గవర్నమెంట్ స్కూల్లో కూడా అన్ని దిక్కులను ఒకేలా చెప్పరు కదండి. ఒక దిక్కున బాగా చెప్పేవాళ్ళు ఉంటారు, ఒక దిక్కున చెప్పని వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడున్న ఈ కాలంలో ఏదైనా జాబ్కి అప్లై చేసుకోవాలంటే మినిమం డిగ్రీ అయినా చేసి ఉండాలండి. నేనైతే 8th క్లాస్ మాత్రమే చదివాను. 8th క్లాస్ చదివి 9thలోకి వెళ్ళాను. ఇంకా పెళ్లి సంబంధం వచ్చిందనేసి ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే ఇలాగా పెళ్ళి అనేది చేసేసారు. ఇంకా 9th కూడా కంప్లీట్ చేయలేదండి నేను. తర్వాత పెళ్ళయిన తర్వాత ఇంకా 10th ఎగ్జామ్స్కి కట్టి ప్రైవేట్గా 10th ఎగ్జామ్స్ అయితే రాసుకుని తర్వాత 10th సర్టిఫికేట్ అనేది తెచ్చుకున్నానండి. సర్టిఫికేట్ అయితే ఎలాగోలని తెచ్చేసుకున్నాను, కానండి ఇంకా డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు ఇంటికాడ ఉంటున్నారు ఖాళీగా. ఇంకా నేను 10th క్లాస్ సర్టిఫికేట్ ఇచ్చుకుని తిరిగినా నాకేం వస్తుంది అనేసి అయినా నేను ట్రై చేస్తున్నానండి. తప్పకుండా దానిలో జాయిన్ అవుతాను. జాయిన్ అయ్యి పిల్లల్ని ఇద్దరిని కూడా బాగా చదివించుకోవాలనేది నా ఆశ. అలాగే ఒక్కరి కష్టార్జితంతో అయితే ఇంట్లో గడుస్తుంది, కానీ ఫీజులు అవి కట్టాలంటే ఇంకా
ఇద్దరం కష్టపడాలి కదండి. ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఇద్దరు కష్టపడితేనే కానీ ఇల్లు గడవదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఇలాగ పిల్లోని అయితే స్కూల్ బస్ దగ్గరికి తీసుకువెళ్తున్నానండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి శిరీష ఎవ్రీథింగ్ ఛానల్ని. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.